నియర్లీ 30,000 ప్లస్ ప్రోడక్ట్స్ ఉంటాయి. కొన్ని ప్రోడక్ట్స్పై అయితే 50% డిస్కౌంట్ ఉంది. చిన్న టైనీ స్పూన్ నుంచి పెద్ద పెద్ద హోటల్కి రిలేటెడ్ అయిన డిషెస్ కానివ్వండి, కడాయి కానివ్వండి వీళ్ళ దగ్గర ఉన్నాయి. చాలా అంటే చాలా వైడ్ వెరైటీ రేంజ్ వీళ్ళ దగ్గర ఉంది. ఈ స్టోర్ వచ్చేసి సనత్ నగర్లో ఉన్న ఆగ్రోమెక్. వీళ్ళకు 5 బ్లాక్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క స్పెషలైజేషన్ ఐటమ్ అలా పెట్టారు. ఒక దాంట్లో స్టీల్, ఒక దాంట్లో సెరామిక్, ఒక దాంట్లో హోటల్కి సంబంధించినవి, ఇంకో దాంట్లో కిచెన్ అప్లయన్సెస్ అలా. వీళ్ళ స్టోర్ టైమింగ్స్ వచ్చేసి 9 AM టు నైట్ 10 PM వరకు. ఎంటైర్ వీక్ 7 days ఓపెనే ఉంటుంది. మేమైతే మార్నింగ్ వెళ్ళిపోయాము అరౌండ్ 10-10:15కి అలా. బ్లాక్ నెంబర్ 2కి ఆపోజిట్లోనే ఇలా ఎక్స్చేంజ్ తీసుకుంటారనమాట. అంటే మన ఇంట్లో ఉన్న ఓల్డ్ యూటెన్సిల్స్ వీళ్ళు తీసుకొని మనకు ఒక బిల్ ఇస్తారు. ఆ బిల్ని మనం రెడీమ్ చేసుకోవచ్చు. ఎండింగ్లో ప్రోడక్ట్స్ కొనుక్కొని బిల్ చేస్తాం కదా అప్పుడు. ఇక్కడ మీరు చూసినట్టయితే స్టీల్వి, అల్యూమినియంవి, ఇత్తడివి, రాగివి, కొంచెం పాతగా అయిన నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నీ ఇక్కడ వదిలేసిపోతున్నారు. మనం ఆ అమౌంట్ ఎనీహౌ రిడీమ్ చేసుకోవచ్చు. ఈ 5 blocks ఒక్క రోజులోనే కవర్ చేయడం చాలా కష్టం. మాకైతే చాలా టైం పట్టింది. మేము మార్నింగ్ 10-15కి అలా వెళ్తే ఈవినింగ్ మాకు 8:30 అలా అయ్యింది. అండ్ అందులో కూడా మేము బ్లాక్ 1, బ్లాక్ 2 రెండే కవర్ చేసాం. అండ్ ఇంకోటి హోటల్కి సంబంధించిన ఆ ఫ్లోర్ అదొకటి కవర్ చేసాం అంతే. ఈ వీడియోలో నేను ఓన్లీ బ్లాక్ 2 కవర్ చేస్తున్నాను, అన్ని ఫ్లోర్స్ కాదు. ఏ ఫ్లోరో వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్. ఇది స్టీల్ కంటైనర్. దీని ప్రైస్ వచ్చేసి 584 రూపీస్. ఈ బాక్స్ వచ్చేసి 200 రూపీస్. అండ్ ఇది 347. క్వాలిటీ అయితే నిజంగా బాగుంది. ఉప్పు, కారం, పసుపు అలా పెట్టుకోవడానికి కూడా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి కర్రీ చేసుకోవడానికి అనమాట డిష్. ఇక్కడ విత్ లిడ్స్, వితౌట్ లిడ్స్ కూడా ఉన్నాయి. మేమైతే వితౌట్ హ్యాండిల్స్ ప్రిఫర్ చేసాము, ఎందుకంటే కడిగేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఈ డిష్ బ్రాండ్ వచ్చేసి సాలిటైర్. దీంట్లో 22 సెంటీమీటర్స్, 24 సెంటీమీటర్స్, 26, 28 అలా ఉన్నాయన్నమాట. అండ్ సైజ్ వైజ్లో డిఫరెన్స్ ఉంది అండ్ స్టైల్ వైజ్లో కూడా డిఫరెన్స్ ఉన్నాయి. సెక్షన్ టు సెక్షన్ ప్రైజెస్ కానివ్వండి, ఆఫర్స్ కానివ్వండి క్లియర్గా మెన్షన్ చేసి పెడతారు. ఈ డిష్ ప్రైస్ వచ్చేసి 1119. మీకు ఏ ప్రోడక్ట్ పై అయినా న్యూ అని కనిపిస్తే అది ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. దాని మీద ఏ డిస్కౌంట్ ఉండదు. అసలు నైఫ్స్ అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, షేప్స్ కూడా డిఫరెంట్ షేప్స్లో కట్ అయ్యే నైఫ్స్ ఉన్నాయి అక్కడ. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకవేళ ఆన్లైన్కి కంపేర్ చేస్తే మేబీ ఆ క్వాలిటీ ఉండదేమో. ఇది 2 pieces సెట్. దీని ప్రైస్ వచ్చేసి 1560 రూపీస్. దీంట్లో మనం సాల్ట్ కానివ్వండి, పెప్పర్ కానివ్వండి వేసుకోవచ్చు. అది 163 రూపీస్. వుడెన్ స్పూన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కొన్నేమో 42 రూపీస్ ఉన్నాయి, ఇంకొన్నేమో 50 రూపీస్ ఉన్నాయి, కొన్ని 33, కొన్ని 130 కూడా ఉండే. దీని ప్రైస్ వచ్చేసి 52 రూపీస్. మేమైతే పీటలు అంటాము చపాతీస్ చేసుకోవడానికి. చెక్కదైతే స్టోన్లో కూడా ఉన్నాయి చపాతీస్ చేసుకోవడానికి. అబ్బా అసలు ఇంకా స్పూన్స్ అయితే చెప్పక్కర్లేదు. ఎన్ని వెరైటీసో, ఎన్ని సైజెసో, ప్రైజెస్ కూడా చాలా డిఫరెంట్గానే ఉన్నాయి. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ క్వాలిటీని బట్టి ప్రైస్ రేంజ్ కూడా డిఫర్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి 78 రూపీస్. అండ్ కొన్ని 33, 35 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి అన్నమాట. ప్రైజెస్ అయితే మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. దీని ప్రైస్ వచ్చేసి 291 రూపీస్. ఇప్పుడే గూగుల్ చేసా, ఇంగ్లీష్లో వీటిని పోల్ ప్యాట్ అంటారంట. మీరేమంటారో కామెంట్ చేయండి. మేమైతే పీటే అంటాం. వీటి ప్రైసెస్ కూడా 700, 900 ఆ రేంజ్లో ఉన్నాయి. మేము ఆగ్రోమెక్లో ఏమేమి షాపింగ్ చేసామో ప్రోడక్ట్స్ అండ్ ప్రైజెస్తో సహా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఒక మంచి వీడియో చేస్తాను, అది ఖచ్చితంగా చూడండి. ఇవి వచ్చేసి ఇడ్లీ మేకర్స్ అనమాట. వీటి ప్రైస్ 1200, 1400 అలా ఉన్నాయి. అండ్ 2500లో కూడా ఉన్నాయి. దాని లోపల వచ్చే ప్లేట్స్ డిఫరెంట్ షేప్స్లో కూడా ఉన్నాయి. అవి సపరేట్గా మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ మిల్క్ బాయిలర్స్ కూడా ఉన్నాయి. సైజుని బట్టి ప్రైస్ ఉంది. పెద్దది వచ్చేసి 563 రూపీస్ అండ్ చిన్నది 590. ఈ పోల్ ప్యాట్ 700 రూపీస్. ఇదైతే క్రేజీ అసలు. ఇదేమో బోన్ మ్యారో స్పూన్, అదే నల్లి బొక్కల నుంచి నల్లి తీయడానికి జస్ట్ 21 రూపీసే. ఆ చిన్న ప్లేట్స్ ఏమో చిట్టి ఇడ్లీలు వేసుకోవడానికి. గైస్ ఇవన్నీ కర్రీస్ చేసుకోవడానికి లేదా ఫుడ్ సర్వ్ చేసుకోవడానికి స్పూన్స్ అనమాట. డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. 87, 74, 61 అలా ఉన్నాయి. అండ్ ఒకవేళ చిన్న స్పూన్స్ అయితే సెట్ వైజ్లో కూడా ఉన్నాయి అండ్ ఇండివిజువల్గా కూడా మనం కొనుక్కోవచ్చు. ఫస్ట్లీ బయట మనము ఇలా కొందామన్నా కూడా ఇంత వెరైటీ దొరకదు. అండ్ ఒకవేళ ఉన్నా కూడా చాలా లైట్ వెయిట్లో 40-45 రూపీస్కి ఇంత మంచి క్వాలిటీలో అయితే అస్సలు రాదు.
సేమ్ వీటి ప్రైస్ కూడా షేప్స్ని బట్టి ప్రైస్ రేంజ్ అనేది వేరే వేరేలా ఉంది. 75 రూపీస్, 68 రూపీస్, 55 రూపీస్, 43 రూపీస్ అలా. అండ్ ఇవన్నీ స్పూన్స్ సెట్స్ అనమాట. దాని కిందే ఇండివిజువల్గా కూడా మనం డిఫరెంట్ స్పూన్స్ తీసుకోవచ్చు, లేదంటే సెట్ వైజ్ కూడా తీసుకోవచ్చు. ఈ చాపింగ్ బోర్డ్ వచ్చేసి 700 చేంజ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 629 రూపీస్ ఉంది. ఇలా న్యూ అని ఉంటే వాటిపై డిస్కౌంట్స్ ఏముండవు. దీని షేప్ బాగుంది కానీ దీని ప్రైస్ 462 రూపీస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి డార్క్ కలర్ షేడ్ వుడ్ 500 సంథింగ్ చేంజ్ ఉంది. అండ్ వుడెన్ చాపర్స్ అని కాకుండా స్టీల్లో, ప్లాస్టిక్లో కూడా ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా డిఫరెంట్ ఉందన్నమాట. ఇది జస్ట్ 20 రూపీసే పీలరు. దీంట్లో మనం నీట్గా ఫ్రూట్స్ని వాష్ చేసి పెట్టుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. పెద్దది వచ్చేసి 800 చేంజ్ అండ్ చిన్నది 630 రూపీస్ అనమాట. ఈ స్ట్రైనర్స్ మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. వీటితో కొంచెం క్వాంటిటీలో మసాలాస్ దంచుకోవడానికి, క్విక్గా అయిపోవడానికి ఈజీగా. దీన్ని ఏమంటారో నాకు తెలీదు, కానీ ఇక్కడ మెజరింగ్ జార్స్ కానివ్వండి, పిజ్జా కట్టర్స్ కానివ్వండి, టాంగ్స్ కానివ్వండి, అన్నీ ఉన్నాయి. లైక్ ఐస్ క్రీమ్ స్కూప్స్, చీజ్ గ్రేట్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మసాలా బాక్సెస్ స్టీల్, వుడెన్, గ్లాస్ మంచి క్వాలిటీలో ఉండే. ప్రైజెస్ కూడా బాగానే అనిపించాయి నాకు. ఇది వచ్చేసి 475 రూపీస్. ఇది మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు. పెద్దది వచ్చేసి 800 చేంజ్ అలా ఉండే. వీటికి టాప్ గ్లాస్ రాలేదు, పై వాటికి వచ్చింది క్యాప్కి. ఇలా గ్లాస్ ఉంటే ఈజీగా మనకి బయటికి కనిపిస్తుంది ఏమేమి లోపల ఉన్నాయో. అండ్ పెద్దది ప్రైస్ వచ్చేసి 795 రూపీస్. అండ్ ఈ వుడెన్ది ప్రైస్ వచ్చేసి 1100 రూపీస్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 1125 రూపీస్ అయితే డిస్కౌంట్లో 900కే వస్తుంది. చిన్నది ఉంది, దీంట్లో పెద్దది కూడా ఉంది. పెద్దది వచ్చేసి 1100 రూపీస్ అనమాట. ఇవి సెట్ ఆఫ్ 3 డ్రై ఫ్రూట్ జార్స్ అనమాట. చిన్నవేమో 1400 చేంజ్ ఉంది, పెద్దదేమో 1640 రూపీస్ ఉంది. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ ఈజీ యాక్సెస్ కూడా ఉంటుంది డ్రై ఫ్రూట్స్కి. అండ్ ఇది 6 పీస్ సెట్ అనమాట. ఇది వచ్చేసి 2190 రూపీస్. ఈ బాక్స్ అయితే భలే క్యూట్గా ఉండే. జస్ట్ 255 రూపీస్. దీంట్లో 2 కంపార్ట్మెంట్స్ లాగా వచ్చినాయి, కానీ దీని మీద ఫ్రూట్ బాక్స్ అని ఉంది. మనం డ్రై ఫ్రూట్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఎవరికన్నా గిఫ్టింగ్ పర్పస్లో కూడా ఇవ్వచ్చు. మ్యారేజ్ టైం అప్పుడు. ఇది వచ్చేసి మళ్ళీ స్పైస్ జారే. చాలా హెవీ వెయిట్తో ఉంది అండ్ 9 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి దాంట్లో పెట్టుకోవడానికి. రూపీస్ 1500. కింద మీకు కిచెన్కి సంబంధించింది చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు. ఇవి వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్స్ అనమాట. 400 చేంజ్ ఆ రేంజ్ నుంచి 900 వరకు ఉన్నాయి. స్టీల్లో ఉన్నాయి అండ్ ఆల్సో గ్లాస్లో ఉన్నాయి. స్టీల్లో అయితే 355 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. గ్లాస్లో కొంచెం 400 ఆ రేంజ్లో స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అండ్ మళ్ళీ ఇంకో స్పైస్ జార్. దీనికి మిడిల్లో ఇంకొక ప్లేట్ ఇచ్చారనమాట, పార్టీషన్ లాగా. ఇది కంప్లీట్ స్టీల్, దీనికి గ్లాస్ అలా ఏం రాలేదు. అండ్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. ఈ పెద్దది వచ్చేసి 825 రూపీస్. ఈ మిడిల్ సైజ్దేమో 765 రూపీస్. సేమ్ ఇందాక చూపించిన దానిలాగా దీంట్లో కూడా ఒక పార్టీషన్ లాగా వచ్చేసింది. ఇది గ్లాస్ క్యాప్తో ఉన్న స్పైస్ జార్ అనమాట. అండ్ బాటిల్స్ కూడా చాలా డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయి. బాటిల్స్లో ఆఫర్స్ ఉండే, నేను బాటిల్స్ అంతా ఏమి ఎక్స్ప్లోర్ చేయలేదు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి అన్ని బేకరీ ఐటమ్స్ అనమాట. అంటే బేకింగ్కి సంబంధించిన యుటెన్సిల్స్ ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. అండ్ మౌల్డ్స్ మనకు డిఫరెంట్ షేప్స్లో కానివ్వండి, ప్లేట్స్ కానివ్వండి, బేకింగ్ ట్రేస్ కానివ్వండి, మనం కట్ చేసుకోవడానికి కేక్ కట్ చేసుకోవడానికి షేప్స్ ఉంటాయి కదా, స్టార్ షేప్లో కానివ్వండి, స్క్వేర్ షేప్లో కానివ్వండి, లవ్ షేప్లో కానివ్వండి, అలా ఉన్నాయన్నమాట. కేక్ బేక్ చేసుకోవడానికి డిఫరెంట్ మౌల్డ్స్ ఉన్నాయి. వీటి ప్రైసెస్ కూడా వీటి సైజెస్ తగ్గట్టు ఉన్నాయన్నమాట. అండ్ ఈ మౌల్డ్ ప్రైస్ వచ్చేసి 799. క్వాలిటీ అయితే నిజంగా బాగుంది, థిక్గా ఉంది. అది అల్యూమినియంది. నేను బేకింగ్ అయితే పీస్ టు పీస్ ప్రైజెస్ అయితే ఏం చూడలేదు, ఏదో ర్యాండమ్గా షూట్ చేశాను. మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, ఇఫ్ ఇన్ కేస్ మీరు వెళ్తే మీరు కొనుక్కోవడానికి. డిఫరెంట్ మౌల్డ్స్ ఉండే మఫిన్స్కి, కేక్స్కి, డోనట్స్కి అలా. మఫిన్ ట్రే ప్రైస్ వచ్చేసి 197 అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ అనమాట. దీని పర్పస్ నాకు తెలీదు, బట్ దీని ప్రైస్ 215. అండ్ చిన్న గిన్నెలు కూడా ఉండే. వీటి ప్రైస్ వచ్చేసి 95 రూపీస్ ఈచ్ పీస్. క్యూట్గా ఉండే, హెవీ
ఉన్నాయన్నమాట. పట్టుకుంటే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఈ కంటైనర్స్ నిజంగా క్యూట్ ఉండే, మనీ సేవ్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్. మంచిగా లాక్ చేసుకోవచ్చు ఇంట్లోనే. అండ్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. పెద్దవేమో 400 చేంజ్లో ఉంటే చిన్నవి 210 రూపీస్ అలా స్టార్టింగ్లో ఉన్నాయి. చిన్న బుల్లిగా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 299. ఇది మా అత్తయ్య ఒకటి తీసుకుంది. ఇవన్నీ ఇంకా స్టోరేజ్ అనమాట. మంచిగా సెక్యూరిటీ కోసం మనం లాక్ కూడా వేసుకోవచ్చు. ఒకటే సైజులో అనే కాకుండా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా 500, 600 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 520 రూపీస్. ఇది కొంచెం పెద్ద బాక్స్. ఇది స్పూన్స్ స్టోర్ చేసుకోవడానికి, స్పూన్స్ హోల్డర్. ఇవి వచ్చేసి జల్లిగంట. అరౌండ్ 75 రూపీస్ నుంచి ఆ రేంజ్లో స్టార్టింగ్ ప్రైస్ ఉంది. క్వాలిటీ అయితే చాలా థిక్గా ఉంది. ఒక లైట్ వెయిట్లో కావాలన్నా కూడా మీకు 55 రూపీస్లో, 50 రూపీస్లో దొరుకుతుంది. ఇది మంచూరియా తినడానికి అనమాట. ఇది వచ్చి 155 రూపీస్. ఇది గర్జలు చేసుకోవడానికి మధ్యలో పిండి పెట్టి ప్రెస్ చేయొచ్చు. 70 రూపీస్ అనమాట. క్వాలిటీ అయితే బాగుంది. గార్లిక్ కానీ మసాలాస్ కానీ ఇన్స్టెంట్గా దంచుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. దీని ప్రైస్ వచ్చేసి 680 రూపీస్. దీంట్లో వేరే సైజెస్ కూడా ఉన్నాయి. దీని ప్రైస్ 305. దీంట్లోనే ఇంకొంచెం పెద్దగా ఉంది. అది 450 రూపీస్ అనమాట. హెవీగా ఉన్నాయి నిజంగా. ఇది చూడ్డానికి చాలా చిన్నగా ఉంది కానీ ఎంత వెయిట్ ఉందంటే 425 రూపీస్. ఇదేమో స్టీల్ది వచ్చింది దంచుకోవడానికి. దీని ప్రైస్ వచ్చేసి 640 రూపీస్. ఇప్పుడు నేను చూపించిన వాటిలో అన్నిట్లో ఇదే చాలా చిన్నది కానీ చాలా క్యూట్ ఉండే. ఇక్కడ మనం ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత అవి అదే టెంపరేచర్ మెయింటైన్ చేసుకునేలాగా వామ్గా పెట్టడానికి కూడా డిఫరెంట్ డిషెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ స్టోరేజ్ కంటైనర్స్. డిఫరెంట్ బ్రాండ్స్లో ఆఫర్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు స్టీల్ కూడా పర్ కేజీ ఇంత అన్నట్టు సెల్ చేస్తారు. స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి 93 రూపీస్ మనం కర్రీ పెట్టుకోవడానికి. అది లీక్ ప్రూఫ్ అంట, అందుకే 93 రూపీస్. అండ్ కానీ క్వాలిటీ బాగుంది. అండ్ డిఫరెంట్ షేప్స్ అండ్ సైజెస్లో ఉన్నాయి. ఇది 115. ఇది రౌండ్ షేప్లో వచ్చేసి 75 రూపీస్. ఇది వచ్చేసి 210 రూపీస్. దీని ప్రైస్ వచ్చేసి 127 రూపీస్. మనం చార్లు పోసుకోవడానికి అలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అన్ని వైడ్ వెరైటీస్ ఆఫ్ యుటెన్సిల్స్ కానివ్వండి, బాక్సెస్ కానివ్వండి, కంటైనర్స్ కానివ్వండి, అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఇది చిన్న పిల్లలకి వాటర్ పోసి ఇవ్వడానికి విత్ స్ట్రా. ఈ చిన్న కంటైనర్ 89 రూపీస్. అసలు చూస్తుంటే టైమే సరిపోలేదు అండ్ టైం అలా గడిచిపోయింది. నెక్స్ట్ బాక్సెస్ వచ్చేసి లీక్ ప్రూఫ్ అనమాట. లీక్ అస్సలు అవ్వవంట. ఒక్క పీస్ వచ్చేసి 108 రూపీస్. దీంట్లో 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బ్లూ, పింక్, పర్పుల్ అలా. అండ్ సైజెస్ కూడా ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నట్టు. ఇవి పిల్లలకి బాక్సెస్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. లీక్ అవ్వకుండా బెస్ట్ ఆప్షన్. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్. 80 రూపీస్. ఇవి క్యారేజెస్ అన్నమాట. మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ తీసుకెళ్ళడానికి చాలా బాగున్నాయి. చిన్న క్యారేజెస్ నుంచి పెద్ద క్యారేజెస్ వరకు ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చేసి చిన్నవి 425 రూపీస్. 4 బాక్సెస్ వచ్చినవి ఒక ప్రైస్లో ఉన్నాయి, 3 బాక్సెస్ వచ్చినవి ఒక ప్రైస్లో ఉన్నాయి. అండ్ ఇలా పెద్దవి 1300 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి 350 రూపీస్, 245 రూపీస్. ఈ బాక్సెస్లో ప్రైస్ చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే చాలా వెరైటీస్ ఉండే. అండ్ ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్క ప్రైజింగ్ ఉంది. ఒకవేళ అవి 4 లేయర్స్ కానివ్వండి, 3 లేయర్స్ కానివ్వండి, 2 లేయర్స్ కానివ్వండి, క్వాలిటీని బట్టి ప్రైజింగ్ ఉంది. అండ్ ఇవి డిస్కౌంట్లో ఉన్నాయి. మనం ఇక్కడ బల్క్లో కూడా తీసుకోవచ్చు. సింగిల్ పీసెస్ మనం గిఫ్ట్స్ ఇస్తాం కదా. పిల్లలకి స్కూల్ బాక్సెస్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనం ఎక్కువ మందికి ఉండేటప్పుడు, ఎక్కువ క్వాంటిటీలో ఉండేటప్పుడు ఇవి బాగా యూజ్ అవుతాయి. వీటి క్వాలిటీ అయితే చాలా బాగుంది. బర్నర్ కూడా బాగుంది. హెవీ మెటల్తో చేశారనుకుంటా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ సైజెస్లో కూడా ఉన్నాయి. స్టీల్వి ఉన్నాయి అండ్ యాజ్ వెల్ యాజ్ ఐరన్వి కూడా ఉన్నాయి. ఇలా 2 జాయింట్ వచ్చినవి కూడా ఉన్నాయి. వాటి ప్రైస్ 2000 చేంజ్ అలా. గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేద్దాము. ఇక్కడైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చాలా కష్టమేమో, అంత వెరైటీస్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అసలు పెళ్ళి కోసం కొంటే అన్నీ ఒకే ప్లేస్లో దొరుకుతాయి మీకు.
ఇక్కడ చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చి షాపింగ్ చేస్తున్నారు. మేబీ అది వాళ్ళ ఇంటికి కావచ్చు, లేకపోతే పెళ్ళికి కావచ్చు, లేకపోతే గిఫ్టింగ్కి కావచ్చు. చాలామంది అసలు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఎక్కడ చూసినా. అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇఫ్ ఇన్ కేస్ పెళ్ళి చేసుకోవాలి అనే థాట్ ఉంటే, లేకపోతే పెళ్ళికి షాపింగ్ చేసుకోవాలన్న థాట్ ఉంటే డైరెక్ట్ ఇక్కడికే వచ్చేయచ్చు. అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి మీకు. లేకపోతే మీ ఇంట్లో ఉన్న అల్యూమినియం థింగ్స్ అన్నీ తీసేసి నీట్గా స్టెయిన్లెస్ స్టీల్ తీసుకోవాలి, కిచెన్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి, లేకపోతే కొత్త ఇల్లు కట్టుకోవాలి, ఆ థాట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడికే రండి. ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి కంపారిటివ్లీ అవుట్ సైడ్. స్టాఫ్ కూడా మీకు మంచిగా సజెషన్ చేస్తారు. అండ్ ఈ బ్రాండ్ వచ్చేసి సెల్ క్రాఫ్ట్. వీటిపైన 50% ఆఫ్ ఉంది. అన్ని ప్రోడక్ట్స్ పై కాదు, సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ పైన. మీకు ఇక్కడ ఓన్లీ స్టీల్ యుటెన్సిల్సే కాకుండా ఏసీస్, ఎయిర్ ఫ్రైయర్స్, రీఫ్రిజిరేటర్స్, రైస్ కుక్కర్స్ అవి కూడా దొరుకుతాయి అన్నమాట. కానీ ఈ బ్లాక్లో కావు, వేరే బ్లాక్స్లో. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మీకు స్టార్టింగ్లో చూపించాను కదా క్యాన్స్, ఇంకా స్టోరేజ్ బాక్సెస్, ఇలా స్టోరేజ్ బాక్సెస్ అండ్ చెంబులు, గ్లాసులు, ప్లేట్స్, డిషెస్, ఐ మీన్ బియ్యం కలుపుకోవడానికి పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి కదా అవి. ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ ఫుడ్ని నీట్గా సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ డిషెస్ కూడా ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు అయితే ఒక 2-3 కార్ట్స్ ఆఫ్ గిఫ్టింగ్కి బాక్సెస్ తీసుకెళ్లారు. కొందరు ప్లేట్స్ తీసుకెళ్తున్నారు, కొందరు బాక్సెస్ తీసుకెళ్తున్నారు, కొందరు చిన్న చిన్న కంటైనర్స్ ఉంటాయి కదా ఆ కంటైనర్స్ తీసుకుంటున్నారు. వాటన్నిటిపైన ఆఫర్స్ ఉన్నాయి. మా మమ్మీ కూడా బియ్యం కలుపుకోవడానికి ఇలా బేషన్స్లో నుంచి ఒకటి తీసుకుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఏమేమి కొనుక్కున్నానో. బేస్ దగ్గర కొంచెం ట్యాప్ చేసి చూడండి, అంటే సౌండ్ని బట్టి క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు మీరు. డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి, పెద్ద పెద్దవి, చిన్నవి కూడా ఉన్నాయి ఇక్కడ. దీని క్వాలిటీ చాలా బాగుంది. రౌండ్ షేప్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 16-14 రూపీస్. ఇది దానికన్నా కొంచెం చిన్న సైజులో ఉంది కానీ క్వాలిటీ బాగుంది. 445 రూపీస్, కానీ చిన్నగా ఉంది కంపారిటివ్లీ ఆగిన్న సైజ్ కన్నా. అండ్ ఇది డిఫరెంట్ షేప్, పైన రౌండ్గా ఉంది కానీ కింద కొంచెం ఓవెల్ షేప్లో ఉంది. ఇవి చపాతీకి పిండి మిక్స్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. దీని ప్రైస్ వచ్చేసి 225 రూపీస్. సేమ్ అసలు జనాలు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు, స్టాక్ వస్తూనే ఉంది, పోతూనే ఉంది. ఇదే ప్రమోషనల్ వీడియో కాదు, కానీ నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద స్టీల్ ఫ్యాక్టరీని చూడడం. దీని ప్రైస్ వచ్చేసి 440 రూపీస్ సంథింగ్ ఉంది. అండ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ప్లేట్స్లో ఎంఆర్పి కన్నా ఒక 40% డిస్కౌంట్ ఉంది, 50% డిస్కౌంట్ ఉంది. అంటే మీరు బ్రాండ్ని చూస్ చేసుకునే దాన్ని బట్టి మీ డిస్కౌంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. నార్మల్గా మనం టిఫిన్ చేస్తాం కదా, టిఫిన్ ప్లేట్స్, లంచ్ ప్లేట్స్, పెద్ద పెద్ద థాలీ అలా ఉన్నాయి ఇక్కడ. ప్లేట్స్లో మీరు సెట్ ఆఫ్ 4, సెట్ ఆఫ్ 2, సెట్ ఆఫ్ 6, సెట్ ఆఫ్ 8 అలా తీసుకోవచ్చు. లేదు అంటే ఇండివిజువల్గా సింగిల్ ప్లేట్ కూడా తీసుకోవచ్చు. డిస్ప్లేలో మీకు క్లియర్గా ఎంటర్ అవ్వగానే మీకు రైట్ సైడ్ వెళ్తే ఒక రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కనిపిస్తాయి, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇంకో రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. ఇలా డిస్ప్లేలో సైజ్ వైజ్, బ్రాండ్ వైజ్, షేప్ వైజ్ క్లియర్గా డిస్ప్లేలో పెట్టి ఉన్నారు వీళ్ళు, సైజెస్ అండ్ ప్రైజెస్తో పాటు. అక్కడ చూసి మీరు స్టాఫ్ని కలిసినా కూడా వాళ్ళు చెప్పేస్తారు లైక్ ప్రైస్ ఎంత, క్వాంటిటీ ఎంత తీసుకోవచ్చు అని చెప్పేసి. అన్లిమిటెడ్ అనమాట క్వాంటిటీ. మీరు 100 పీసెస్ అయినా తీసుకోవచ్చు, 300 పీసెస్ అయినా కూడా తీసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ప్లేట్స్ ఎప్పుడైనా లోపల ప్లెయిన్గా ఉండేటట్టు తీసుకోవాలి. ఏదైనా డిజైన్ తీసుకున్నా, ఏదైనా కర్వ్ ప్లేట్స్ తీసుకున్నా మనం క్లీన్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. గైస్, ప్లేట్స్ అయితే నిజంగా ఎంత హెవీ వెయిట్ ఉన్నాయంటే ఒక్కొక్కటి 450 రూపీస్ ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మంచి హెవీ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 210 రూపీస్, కానీ బాగుంది క్వాలిటీ అయితే. ఇవన్నీ సర్వింగ్ ట్రేస్ అనమాట, స్టీల్వి. నార్మల్గా ఫంక్షన్స్ అయినప్పుడు పూలు పెట్టుకోవడానికి వస్తుంది, లేదు అంటే కోకోనట్స్ పెట్టుకోవడానికి పూజ టైంలో అలా యూస్కి వస్తాయి ఇవి. ప్లేట్స్ అండ్ గ్లాసెస్ మీకు ఫస్ట్ ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్కి ఉంటాయి.
ఇక్కడ పెద్ద పెద్ద థాలీస్ కూడా ఉన్నాయన్నమాట. థాలీస్లో మళ్ళీ దాంట్లో పెట్టుకోవడానికి చిన్న చిన్న బౌల్ ఆ సెట్స్ కూడా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 325 రూపీస్. మీరు కొనే ముందు ఏ బ్రాండ్లో అయితే తక్కువ ఉంటుందో ఆ బ్రాండ్ని చూస్ చేసుకోండి, అంటే క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి గ్లాసెస్. మీరు గ్లాసెస్ సెట్ వైజ్గా కూడా తీసుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్ పర్ పీస్ 70 రూపీస్ 80 రూపీస్ అలా కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద గ్లాసెస్ నుంచి చిన్న చిన్న టీ గ్లాసెస్ వరకు డిఫరెంట్ షేప్స్లో సైజెస్లో మీకు ఇక్కడ కనిపిస్తాయి. యాక్చువల్గా అయితే మేము బిర్యానీ హండీ కోసం వచ్చాము, కానీ వేరేవి కూడా తీసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి కర్రీస్ చేసుకున్నాక సర్వ్ చేసుకుంటాం కదా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి, ఇవి ఆ బౌల్స్ అన్నమాట. చిన్న సర్వింగ్ బౌల్స్ ఒక రేంజ్లో ఉన్నాయి, పెద్దవి ప్రైజెస్ డిఫరెంట్గా ఉన్నాయి. పెద్దవి వచ్చేసి 347 రూపీస్ 422 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి. చిన్నవేమో 240 అలా ఉన్నాయి. అండ్ ఆల్సో స్కూల్కి కానీ కాలేజ్కి కానీ సింగిల్ బాక్సెస్ ఉంటాయి కదా టిఫిన్ బాక్సెస్, అవి కూడా ఉన్నాయి. అవి ఒక 147 145 ఆ రేంజ్లో ఉన్నాయి. ఈ బ్రాండ్ డిషెస్ వచ్చేసి ఆఫర్లో ఉన్నాయి. పెద్దవేమో 499 ఆఫర్లో ఉంది, అండ్ చిన్న డిష్ వచ్చేసి 310లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్ కార్నర్కి ఇవన్నీ డిషెస్ మీకు కనిపిస్తాయి. సో క్లియర్గా ఉంటుందని చెప్తున్నాను. వీటిపై మంచి మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి, 40% 50% అలా. ఇవి బయట వచ్చేసి బ్రాస్ కోటింగ్ అండ్ ఇన్సైడ్ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసి సర్వింగ్ డిషెస్ అన్నమాట. ప్లేట్స్ గ్లాసెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చెంబులు అన్నమాట. చెంబులు లేదా బిందెలు అలా పెద్ద పెద్ద సైజెస్లో ఉన్నాయి. చిన్న హ్యాండీగా మనం తినేటప్పుడు కొన్ని వాటర్ పోసుకోవడానికి కూడా ఉన్నాయి. వాటి ప్రైస్ వచ్చేసి 844 రూపీస్. ప్రైజింగ్ అనేది సైజ్ అండ్ స్టైల్ పై డిఫర్ అయి ఉంది. ఈ బిందె వచ్చేసి 300 చేంజ్ సంథింగ్ ఉంది. చూసారా ఎన్ని వెరైటీస్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి కదా బిందెలు. నేనైతే ఇన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం, అండ్ ఇన్ని వెరైటీస్ ఆఫ్ స్టీల్ థింగ్స్ కానివ్వండి యుటెన్సిల్స్ కానివ్వండి చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇవి వచ్చేసి స్టీల్ ఆయిల్ డిస్పెన్సర్స్, స్టీల్ వాటర్ డిస్పెన్సర్స్ అన్నమాట. ప్రైస్ రేంజ్ 320 490 520 అలా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 253 రూపీస్. దీని ప్రైస్ వచ్చేసి 430 అనమాట. సైజెస్ని బట్టి ప్రైజెస్ వాళ్ళు స్టిక్కరింగ్ చేశారు డిఫరెంట్గా. ఈ పెద్ద దాని ప్రైస్ ఏమో 875 రూపీస్. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే ఫస్ట్ ఫ్లోర్ టు వేరే బిల్డింగ్కి కనెక్టింగ్ రూట్ ఉందన్నమాట. అక్కడ అన్ని క్రాకరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి, అండ్ సెరామిక్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇలా క్లియర్గా వీళ్ళు స్టిక్కరింగ్ చేసి పెట్టారు. ఈ స్టాండ్స్లో మనము ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అలా పెట్టుకోవచ్చు. ఇవి 700 1200 1400 ఆ రేంజ్లో ఉన్నాయి. సైజెస్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ అలా ఉన్నాయి. ఇవన్నీ బియ్యం డబ్బాలన్నమాట, బియ్యం పోసుకోవడానికి లేదా పప్పులు పెట్టుకోవడానికి అలా ఉన్నాయి. ప్రియా అనే బ్రాండ్లో 40% డిస్కౌంట్ ఉంది. ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రైజెస్ 2500 నుంచి అలా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 3080 రూపీస్. మనం యుటెన్సిల్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ డ్రైన్ అవ్వడానికి కూడా బాస్కెట్స్ సపరేట్ అలా ఉన్నాయి. అండ్ మనం దీన్ని మల్టీపర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. షెల్ఫ్స్ క్లోత్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని స్టాండ్ మోడల్స్ వచ్చేసి షూ ర్యాక్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటి ప్రైసింగ్ డిఫరెంట్గా ఉంది. ఇవి వచ్చేసి బాసంల స్టాండ్. దీని ప్రైస్ వచ్చేసి 810 రూపీస్. వీటి స్టాండ్స్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇంకా ప్లేట్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంది. 700 800 ఆ రేంజ్లో ఉన్నాయి ఇవి. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం సెరామికే ఉంటుంది. నేను సపరేట్ వీడియో చేశాను, అది త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియోలో మనము ఇప్పటి వరకు గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ కూడా కవర్ చేసాము. అండ్ ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అనమాట. థర్డ్ ఫ్లోర్లో స్టెయిన్లెస్ ఇంకా సిల్వర్ ఇంకా నాన్ స్టిక్ ప్యాన్స్ కడాయిస్ అవన్నీ ఉన్నాయి. నేను ఫస్ట్ ఇవి చూసి సర్వింగ్ బౌల్స్ అనుకున్నాను, కానీ కావు. ఇవి కుక్ చేసుకోవడానికే, కర్రీస్కి కానీ ఏదైనా రసంకి కానీ కుక్ చేసుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ట్రిప్లైస్ స్టెయిన్లెస్ స్టీల్ ఇది, అంటే నార్మల్ స్టీల్ కన్నా మంచిది. వెయిట్ కూడా చాలా హెవీగా ఉంది. ఇది వచ్చేసి మనం టీ చేసుకుంటాం కదా టీ కోసం, అది ప్రైస్ వచ్చేసి 225 రూపీస్.
ఇదేమో చిన్న స్టెయిన్లెస్ స్టీల్ కడాయి, చిన్నదేమో 180 రూపీస్ అండ్ ఈ సైజ్ కొంచెం పెద్దగా ఉంది కదా, ఇది 225 రూపీస్. ఈ రోజుల్లో అందరూ సిల్వర్ బౌల్స్ తీసేసి ఇంట్లో నుంచి మంచి స్టెయిన్లెస్ స్టీల్, ట్రిపుల్ ఐ ఇలా స్టీల్ యుటెన్సిల్స్ కొనుక్కుంటున్నారు. థర్డ్ ఫ్లోర్లో మనకి మంచి క్వాలిటీ అయిన స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఉన్నాయి. లైక్ కడాయి, స్టీల్ ప్యాన్స్, ఫ్రైయింగ్ ప్యాన్స్, రైస్ కుక్కర్స్, మళ్ళీ ఇంకా ప్రెషర్ కుక్కర్స్. గిన్నెలలో సైజ్ వేరియేషన్ కూడా ఉంది. 16, 18, 20, 22, 24, 28, 30 వరకు కూడా. క్వాలిటీ అయితే నిజంగా బాగుంది. ఇలాంటివి నేను డీమార్ట్లో కూడా చూశాను, కానీ దానికన్నా హెవీగా ఉన్నాయి ఈ బౌల్స్ అయితే. ఈ గిన్నెలు కూడా స్టెయిన్లెస్ స్టీలే. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత స్టాఫ్ని అడిగితే వాళ్ళు మంచి బ్రాండ్ మీకు సజెస్ట్ చేస్తారు కర్రీస్ చేసుకోవడానికి లేదా అన్నం వండుకోవడానికి. ఇలాంటి వాటిలో బెస్ట్. దాని ప్రైస్ వచ్చేసి 1350 రూపీస్ సంథింగ్ ఉంది పెద్దది. అండ్ ఇవి వచ్చేసి హాఫ్ ఆఫ్ ద ప్రైస్లో వచ్చాయి. మేము తీసుకున్నాము, 50% డిస్కౌంట్లో ఉండే. థర్డ్ ఫ్లోర్లో లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మీకు అన్ని కడాయిస్ కనిపిస్తాయి. ఇలా ఈ చిన్న కడాయి ప్రైస్ వచ్చేసి 175 రూపీస్. ఇక్కడ నార్మల్ ఐరన్ కడాయి అండ్ ప్రీ సీజన్డ్ క్యాస్ట్ ఐరన్ కడాయిస్ కూడా ఉన్నాయి. అంటే ప్రీ సీజన్డ్ క్యాస్ట్ ఐరన్ అంటే అవి నాన్ స్టిక్ అనమాట, స్టిక్ అవ్వదు ఫుడ్ దాంట్లో వండినప్పుడు. తవా, ఫ్రైయింగ్ ప్యాన్, పునుగులు చేసుకోవడానికి ఇవన్నీ మనకు మంచిగా ప్రీ సీజన్డ్ క్యాస్ట్ ఐరన్లో దొరుకుతాయి. బయట క్యాస్ట్ ఐరన్ ప్రైస్ వచ్చేసి అన్నీ తీసుకోవాలంటే 4000 నుంచి 6000 రూపీస్ అవుతుంది. ఇక్కడైతే మంచిగా మినిమల్ బడ్జెట్లో తీసుకోవచ్చు అండ్ అన్నీ ఒక దగ్గరనే ఉంటాయి. దీని ప్రైస్ వచ్చేసి 780 రూపీస్. ట్రిపుల్-ఐ స్టెయిన్లెస్ స్టీల్. అండ్ ఇవి సాస్ ప్యాన్స్లా ఉన్నాయి. వాటి ప్రైస్ అరౌండ్ 700 చేంజ్ ఏమో ఉంది. మేము వెళ్ళినప్పుడు అల్యూమినియం మాత్రం 455 పర్ కేజీ. స్టీల్ అనే కాదు, అల్యూమినియం కూడా వే చేసిస్తారు పర్ కేజీ ఇంత అని చెప్పేసి. మీరు వెళ్ళినప్పుడు ఒకసారి ప్రైస్ కనుక్కోండి ఆ రోజు ప్రైస్ ఎంత ఉందో. ఇది బిర్యానీ హండీ అనమాట. చూడడానికి చాలా స్టైలిష్గా ఉండే, అట్ ది సేమ్ టైం లైట్ వెయిట్గా కూడా ఉండే. అసలు మేమైతే షాక్. దాని లిడ్ మీద 455 ఉంటే మేము దాని ఎంటైర్ ప్రైస్ 455 అనుకున్నాము. కానీ స్టాఫ్ని అడిగితే లేదండి పర్ కేజీ 455 అన్నారు. తర్వాత మేము రియలైజ్ అయినాం ఓకే అని చెప్పేసి. కంపేరింగ్ టు స్టెయిన్లెస్ స్టీల్, ఈ అల్యూమినియం కుక్ సెట్ ప్రైజెస్ చాలా తక్కువ ఉండే. మేబీ క్వాలిటీలో కొంచెం డిఫరెన్స్ ఉందేమో. కొన్నేమో 475కి కేజీ ఉన్నాయి, కొన్నేమో 455కి కేజీ ఉన్నాయి. 1 kg, 2 kg, 4 kg అప్ టు 15 kgs వరకు కూడా ఇలా మంచి స్టైలిష్గా హండీ మోడల్లో ఉన్నాయి. ఇవి బిర్యానీ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఎందుకంటే చికెన్ని మనం మంచిగా స్ప్రెడ్ చేసుకోవచ్చు, దాని మీద రైస్ని కూడా మంచిగా లేయర్లో పెట్టుకోవచ్చు. వీటిలో మీకు 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, ఐ మీన్ కలర్స్. ఒకటేమో కాపర్ కలర్ వచ్చేసి అండ్ ఇంకోటేమో యాష్ కలర్, కొంచెం బ్లాక్ మిక్స్ అయి ఉంది. ఇక్కడ మనము లిడ్స్ సపరేట్గా తీసుకోవాలి. వాటిపై మూతలు వాటికే రావు. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటుంది కాబట్టి ఆ సైజ్కి సంబంధించిన లిడ్ మనం తీసుకోవాలి. వాటి కూడా వే చేస్తారనమాట పర్ కేజీ ఇంత అని చెప్పేసి. ఆ మూతల పైన కూడా మీకు నెంబరింగ్ అనేది ఉంటుంది. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 అలా ఉంటుంది. యూజువల్గా మన ఇంట్లో అల్యూమినియం ఉంటాయి కదా రైస్ వండుకుంటాం, సో అలా ప్లెయిన్గా కాకుండా దీనికి కొంచెం డిజైన్ ఇచ్చిండు. ఇప్పుడు మీరు చూసేటివి ఇవి స్టెయిన్లెస్ స్టీల్ కర్రీస్ వండుకోవడానికి, అన్నం వండుకోవడానికి. ఎంఆర్పి ఏమో 355 ఉంటే డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి 255 రూపీస్. ఇది అల్యూమినియంది. దీని ప్రైస్ 420 రూపీస్. అంటే ఇట్లా ఫిష్ కానీ ఏదైనా పులుసు కానీ చేసుకోవడానికి. సైజ్ని బట్టి ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూనే ఉంది. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండ్ ఆల్సో వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ వీడియో మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈ స్టీల్ కడాయి ప్రైస్ వచ్చేసి 245 రూపీస్. చాలా క్యూట్గా చిన్నగా ఉంది కదా. అండ్ వీటికి హ్యాండిల్స్ రాలేవు. దీంట్లో కూడా మనం కర్రీస్ చేసుకోవచ్చు. కడాయిస్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఎంఆర్పి 1249 అయితే దీని ప్రైస్ వచ్చేసి 675 రూపీస్. స్టీల్ అనమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో. దీంట్లో ఈజీగా ఒక 30 మెంబర్స్కి కర్రీ చేయొచ్చు. ఇక్కడ మీకు అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్ ఇంకా కాస్ట్ ఐరన్ కడాయిలు అన్నీ కనిపిస్తాయి థర్డ్ ఫ్లోర్లో.
ఇవి చూడ్డానికి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇవి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటాయి సర్వింగ్ చేసుకునేటప్పుడు ఫుడ్ని. నేను ఫస్ట్ వీటిని చూసేటప్పుడు మేబీ లోపల స్టెయిన్లెస్ స్టీలో లేకపోతే అల్యూమినియం ఉంటుందేమో అనుకున్నా. కానీ వీటిని కడాయి కోటింగ్ అంటారంట లోపల. అక్కడ ఉన్న స్టాఫ్ నాకు చెప్పారు. దీని ప్రైస్ వచ్చేసి 352 రూపీస్ ఒక్కటి. యూట్యూబ్లో అందరు కుకింగ్ వీడియోస్ చెప్పేటప్పుడు చేసేటప్పుడు ఇలాంటి యుటెన్సిల్స్ వాడతారు కదా, చూడడానికి చాలా బాగుంటుంది. కానీ మేబీ మెయింటెనెన్స్కి చాలా ప్రాబ్లం ఉంటుందేమో. ఆ చిన్న బౌల్ 440 రూపీస్. వీటిపై ఎంఆర్పి పైన 33% ఆఫర్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 2950 రూపీస్. దీంట్లో మనం కర్రీస్ కూడా చేసుకోవచ్చు అండ్ మిల్క్ కానీ వాటర్ కానీ బాయిల్ చేసుకోవచ్చు. డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 2599. మూత కూడా మంచి క్వాలిటీలో ఉంది. 1/2 kg, 1 kg, 2 kg, 4 kg, 5 kg అప్ టు 8-9 kgs వరకు ఈ డిషెస్ ఉన్నాయన్నమాట. అంటే వాటి వెయిట్ కాదు, దాని లోపల వండుకోవడానికి క్వాంటిటీ చెప్తున్నాను. ఇదైతే స్టాండర్డ్గా భలే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 2578 రూపీస్ అండ్ ఇది వచ్చేసి 2599. ఇందాక ఇది చూపించాను అనుకుంటా. దీని ప్రైస్ వచ్చేసి 2525 రూపీస్. మంచిగా వండుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఈజీగా 1 కేజీన్నర చికెన్ అయితే మంచిగా పడుతుంది. మేబీ మీకు వీడియోలో చూస్తుంటే చాలా చిన్నగా కనిపించవచ్చు, కానీ సైజ్ మాత్రం పెద్దగానే ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 1989 రూపీస్. క్యూట్గా ఉంది కదా, మంచిగా రౌండ్గా. ఇది డిఫరెంట్ షేప్లో ఉండే. దీని మూత కూడా భలే స్టైలిష్గా ఇచ్చారు, పైన ఏదో రౌండ్గా. ఈ స్టైల్ గిన్నెలలో 2-3 సైజెస్ కూడా ఉన్నాయి. కొంచెం చిన్నగా ఒక సైజ్ ఉంది, దానికన్నా ఇంకొంచెం చిన్నగా ఇంకో సైజ్ ఉంది. వీటి కలర్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు కాపర్ కలర్లో చూపిస్తున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 3135 రూపీస్. చూసారా ఎంత పెద్దగా ఉందో. దీని ప్రైస్ వచ్చేసి 4300 అండ్ సంథింగ్ చేంజ్ ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీంట్లో ఈజీగా 3 kgs వరకు రైస్ పడుతుంది. రైస్ అనే కాదు, మనం వేరే మీట్ కానీ వెజిటబుల్ కర్రీ కానీ చారు కానీ ఏదైనా చేసుకోవచ్చు. మెటీరియల్ కూడా చాలా థిక్గా ఉంది, ఏదో చాలా లైట్ వెయిట్గా ఏదో ర్యాండమ్గా అలా లేదు. మూత క్వాలిటీ కూడా చాలా బాగుంది. పట్టుకోవడానికి మంచిగా హ్యాండిల్స్ ఇచ్చారు అటు ఇటు. నెక్స్ట్ దీని ప్రైస్ 2000 చేంజ్ ఏమో ఉంది అండ్ ఈ డిష్ ప్రైస్ వచ్చేసి 2500. ఇవన్నీ డిషెసే అనమాట, డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. కానీ దీని ప్రైస్ వచ్చేసి 2599. వీటి ప్రైస్ ఏమో 3499 రూపీస్. వీటన్నిటిపైన 33% ఆఫర్ ఉంది. ఇప్పుడు చూపించినవన్నీ కుక్వేరే అనమాట, దాంట్లో మనం వండుకోవచ్చు. ఇవి మీరు సెట్ వైజ్గా కూడా తీసుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్గా కూడా తీసుకోవచ్చు. వీటి ప్రైస్ వచ్చేసి 660 రూపీస్. అంటే సైజ్ని బట్టి ప్రైస్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ట్రిపుల్-ఐ స్టెయిన్లెస్ స్టీల్ కుకింగ్కి సంబంధించినవి చూద్దాము. వీటిల్లో రైస్ వండుకోవచ్చు, కర్రీస్ కూడా చేసుకోవచ్చు. ఈ బ్రాండ్ వచ్చేసి వినోద్. ఈ స్పూన్స్ బాగున్నాయి కదా. వీటి ప్రైస్ వచ్చేసి ఒకటి 395 ఉంది, 295 ఉంది, 500 రేంజ్లో కూడా ఉన్నాయి. అసలు హెవీగా ఉన్నాయి పట్టుకుంటే మాత్రం. ఇంకా అక్కడ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మేబీ నేను అన్నీ కవర్ చేయలేకపోవచ్చు. చపాతీ చేసుకోవడానికి అండ్ ఇలా కడాయిస్ కూడా ఉన్నాయి. సైజెస్ చిన్న నుంచి పెద్ద వరకు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు స్టాఫ్ని కనెక్ట్ అవ్వండి, వాళ్ళు మంచిగా హెల్ప్ చేస్తారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. నేనైతే మోస్ట్లీ అన్నీ కవర్ చేశాను. డిస్ప్లేలో ఏదేదైతే ఉందో అంత క్లియర్గా వీడియో తీసి పెట్టాను, ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఏం కొనుక్కోవాలి అని. ఈ సాస్ పాన్ అయితే చాలా బాగుండే. దీంట్లో చారు కానీ కర్రీ కానీ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకేదైనా కవర్ కాలేదు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీలో ఇంతకుముందు ఆగ్రోమెక్ వెళ్ళి షాపింగ్ చేసిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకోండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇవన్నీ కర్రీ చేసుకోవడానికి అనమాట. 2 kgs నుంచి 4 kgs, 6 kgs ఆ రేంజ్లో ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు చిన్నది కావాలంటే కూడా ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు 1 kg అయితే లేదు. ఈ బ్రాండ్ వచ్చేసి బర్గ్నర్. మేబీ ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ ఉండొచ్చు.
కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అమెజాన్లో కూడా ఈ బ్రాండ్ యుటెన్సిల్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ చూశాను, చాలా మంచి రేటింగ్ ఉంది. ఇక్కడ కూడా చూశాను, కంపారిటివ్లీ అమెజాన్ కన్నా ఇక్కడ ప్రైస్ తక్కువ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు, వీటి వెబ్సైట్ కూడా ఉంది, ప్రైసెస్ డిఫరెన్స్ ఎలా ఉందో. ఈ కుకింగ్ పాట్స్ అయితే చాలా స్టైలిష్గా, పట్టుకోవడానికి మరీ హెవీగా కాకుండా కొంచెం లైట్ వెయిట్లో మోడర్న్గా ఉన్నాయి. ఈ బ్రాండ్లో వచ్చేసి నాన్ స్టిక్కే కాకుండా ట్రిప్లై స్టెయిన్లెస్ స్టీల్ కూడా కుక్వేర్ ఉన్నాయి. డిఫరెంట్ షేప్స్లో, సైజెస్లో ఉన్నాయి. అండ్ వాటి ప్రైజెస్ కూడా 2000, 1800 ఆ రేంజ్లో ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ 22 సెంటీమీటర్సా, 18 సెంటీమీటర్సా, 20 సెంటీమీటర్సా, ఆ థిక్నెస్ని బట్టి ప్రైజెస్ అనేవి ఉన్నాయి. నిజంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అన్నమాట. ఈ వీడియోలో నేను గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ కంప్లీట్గా కవర్ చేశాను. కొనుక్కునే ముందు ఈ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు సంక్రాంతి అండ్ న్యూ ఇయర్ సేల్ ఉంది కదా, ప్రైజెస్ కూడా తక్కువ ఉన్నాయి అండ్ డిస్కౌంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో అన్యూజ్డ్ యూటెన్సిల్స్ కానీ, పాత యూటెన్సిల్స్ కానీ, అల్యూమినియం యూటెన్సిల్స్ కానీ ఉంటే ఎక్స్చేంజ్ అయితే కంపల్సరీ ఇవ్వండి, మీకే బెనిఫిట్ ఉంటుంది. అండ్ మనం ఆ అమౌంట్ని కూడా మన మెయిన్ బిల్లో రిడీమ్ చేసుకోవచ్చు. స్టోర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 10 PM వరకు. సండే అయితే లిటరల్గా అవాయిడ్ చేయండి, ఎందుకంటే బయట కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. మీరు పీస్ఫుల్గా షాప్ చేసుకోవాలనుకుంటే మార్నింగే వచ్చేసేయండి, ఒక 9:30 ఆ టైంలో, ఎందుకంటే మళ్ళీ మీకు టైం సరిపోదు. హోటల్కి సంబంధించినవి లైక్ బిర్యానీ హండీ కానివ్వండి, పెద్ద పెద్ద స్పూన్స్ కానివ్వండి, మిక్స్ చేసుకోవడానికి అలా నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ సెరామిక్ది కూడా నేను సపరేట్ వీడియో చేశాను, అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ డు వాచ్. కుక్కర్స్లో కూడా న్యూ ఇయర్ ఆఫర్ ఉండే 42% ఆఫ్, కొన్ని బ్రాండ్స్లో అయితే 50% ఆఫ్ కూడా ఉంది. ఇది సెట్టే తీసుకోవాలన్నమాట. 4000 చేంజ్ సంథింగ్ ఉండే, దాంట్లో 3 లీటర్స్, 2 లీటర్, 1 లీటర్ అలా కూడా ఉన్నాయన్నమాట. చూసారా, ఒక ప్రోడక్ట్కి ఇంకో ప్రోడక్ట్ లింక్ చేశారు, అంటే ఇది సెట్ వైజ్ తీసుకోవాలి, సపరేట్ కాదు. దీనిపైన 60% ఆఫ్ ఉంది ఎంఆర్పి పైన. సెక్షన్ టు సెక్షన్ మీకు ఆఫర్స్ ఏమేమి ఉన్నాయో క్లియర్గా డిస్ప్లేలో మెన్షన్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ మీరు స్టాఫ్ని అడగొచ్చు, వాళ్ళు చెప్తారు. ఈ చిన్న కర్రీ ప్యాన్ ప్రైస్ వచ్చేసి 1500 చేంజ్ ఉంది, పెద్దదేమో 2700. వీటిపై డిస్కౌంట్ కూడా ఉండే 40%, 60% అలా. న్యూ అని చెప్పేసి ప్రైస్ ఉంటుందో దాని మీద మాత్రం ఏ డిస్కౌంట్ ఉండదు. ర్యాండమ్గా ఇలా ఎంఆర్పి అని చెప్పేసి ప్రైస్ ఇస్తారు కదా, వాటిపైన డిస్కౌంట్ ఉంటుంది. క్లియర్గా మీరు స్టాఫ్ని అడగొచ్చు. చూసారా ఎన్ని వెరైటీస్, ఎన్ని సైజెస్లో ఉన్నాయో. మేము తీసుకున్నవి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. మాకు ఆల్మోస్ట్ బిల్ ఒక 25,000 వరకు అయింది. మేము ఓన్లీ బిర్యానీ హండి తీసుకుందామని వచ్చాం, కానీ ఇక్కడ క్వాలిటీ చూసి మేము కూడా ఇంట్లో ఉన్న అల్యూమినియం తీసేసి ట్రిప్లై స్టెయిన్లెస్ స్టీల్ యుటెన్సిల్స్ తీసుకున్నాము. రైస్కి ఇంకా కర్రీస్కి పోపు వేసుకోవడానికి కూడా నాన్ స్టిక్లో మంచి క్వాలిటీలో ఉండే. అండ్ ఇవి వచ్చేసి సాస్ ప్యాన్స్, ఫ్రైయింగ్ ప్యాన్స్ అలా స్టెయిన్లెస్ స్టీల్లో ఉండే. ఇది ఇంకో బ్రాండ్, దీంట్లో 2 లీటర్స్, 4 లీటర్స్ ఆ రేంజ్లో ఉండే. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ క్యాస్ట్ ఐరన్, ఆల్రెడీ ప్రీ సీజన్ చేసి ఉన్నవి, అంటే మనకు ఫుడ్ అనేది ప్యాన్కి అంత అతుక్కుపోదు. దీని ప్రైస్ వచ్చేసి 2450 రూపీస్ సంథింగ్. అండ్ వీటిలో పునుగులు వేసుకోవడానికి, ఫ్రై చేసుకోవడానికి, రైస్ చేసుకోవడానికి అలా ఉన్నాయి. న్యూ ఇయర్కి కూడా మంచి మంచి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. వీటి ప్రైస్ 3000, 4000 ఆ రేంజ్లో ఉన్నాయి. మెటీరియల్ కూడా చాలా అంటే చాలా హెవీ వెయిట్లో ఉంది. ఒకవేళ మీరు వీక్ అది ఇది అనుకుంటే ఆన్ డైలీ పర్పస్ ఇది యూజ్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది, అంటే క్లీనింగ్ చేసుకునేటప్పుడు మేబీ ఇబ్బంది అవుతుంది.
ఎందుకంటే ఇది మరీ అంత లైట్ వెయిట్గా లేవు, నిజంగానే హెవీగా ఉన్నాయి. ఒకవేళ 2-3 పీపుల్కి వండుకోవడానికి అయితే సెట్ అవుతాయి. బట్ ఒక 7-8 మెంబర్స్కి వండాలంటే మీరు మంచి ఇంకెక్కువ వెయిట్ ఉన్నది కొనుక్కుంటారు. అవి నిజంగా వెయిట్ ఉన్నాయి, ఐరన్వి కదా అందుకు. ఈ ఫ్రైయింగ్ ప్యాన్స్ మాత్రం లైట్ వెయిట్లోనే ఉండే. అండ్ మెటీరియల్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్. చూసారు కదా, ప్రైజెస్ ఏమో 2000-3000 ఆ రేంజ్లో ఉండే. బట్ 40% ఆఫ్ అనేది ఉంది. న్యూ ఇయర్ అండ్ సంక్రాంతికి ఇంకా మంచి మంచి డీల్స్ అండ్ ఆఫర్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు కిచెన్లోకి కావాలి అనుకుంటే వెళ్ళి చూసి తీసుకోండి. స్టైల్ కూడా మంచి బ్రాండే, 2500లో ఆ రేంజ్లో ఉన్నాయి. మేము కూడా ఈ బ్రాండ్లో కొనుక్కున్నాము. నెక్స్ట్ వీడియోలో మాత్రం మేము ఏమేమి కొనుక్కున్నామో ప్రోడక్ట్స్ అండ్ ప్రైజెస్తో సహా క్లియర్గా వీడియో మెన్షన్ చేస్తాను. మా బిల్ ఆల్మోస్ట్ ఒక 25,000 అయ్యింది 2 బిల్స్కి కలిపి. మేము మార్నింగ్ 10:15కి వెళ్ళినాము అండ్ వచ్చే వరకు ఈవినింగ్ అయిపోయింది. షాపింగ్ అంతా అయిపోయే వరకు మాకు ఫ్రీగా ఇవి ఇచ్చారనమాట, గిఫ్ట్ హ్యాంపర్స్ లాగా. బిల్లింగ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళగానే కొంచెం స్నాక్స్ లాగా తినేసి ఇంకొచ్చేసాం. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇంత టైం పడుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.